దొంగతనంగా తీసిన పాలతో పెట్టిన టీ ఇంత టేస్టీగా ఉంటాయని అస్సలు అనుకోలేదు. ఏం జరిగిందో చూసేయండి మామ. కాలేజ్ నుంచి ఊరికి వచ్చాక ఫ్రెండ్స్ ఎవరిని కలవలేదు, కలుద్దామని చెప్పేసి బయటకు వచ్చాను మామ. బయటకు వచ్చి రాగానే పిల్లల గుంపు కనిపించింది. ఏదో మంచి డిస్కషన్ లో ఉన్నారు. ఏంటో కనుక్కుందామని దగ్గరికి వెళ్ళాను. ఏం జరిగిందిరా? ఫస్ట్ మీరు ప్రశాంతంగా కూర్చోండి రా. ఏం జరిగింది చెప్పండి. ఒరే తప్పురా, నిన్న కూడా పెట్టుకున్నావు. వచ్చే పని తెరా లేకపోతే దెంగి వీళ్ళతో మనకెందుకని నేను కూడా సరిపోండి వెళ్దాం. నాకేమో పాలు తీయటం రాదు మామ. ఇవన్నీ దొంగ బర్రెలు, దగ్గరికి వెళ్తే కుమ్మి పడేస్తాయని చెప్పి దూరంగా కూర్చున్నా. అయినా పాపం పిల్లలు ఒకటే కష్టపడుతుండేసరికి చూడలేక నేను కూడా సాయం చేయడానికి వెళ్ళిపోయాను. ఇవన్నీ మాకు అలవాటు లేని బర్రెలు అయ్యేసరికి పాపం పిల్లకాయలందరినీ చూసి బెదిరిపోతా ఉన్నాయి. పాలు మామూలుగా తీస్తుంటే పిల్లకాయలను కుమ్మేస్తున్నాయి బర్రెలు. అందుకే స్తంభానికి కట్టేసి తీస్తున్నాం. తాడు పట్టుకుని గట్టిగా లాగేసరికి బర్రెలకు నీళ్ళు ఆన్ చేసి పాలు బదులు టాయిలెట్ ఇస్తాను తాగేయండి అని చెప్పింది. ఈ పిల్లకాయలను చూడడానికి జాదు కంత్రిగాల్లాగా కనిపిస్తారు, కానీ నిజానికి వీళ్ళు జగత్ కంత్రీలు. సర్లే, లాస్ట్ కి ఎలాగోలా బర్న్ అయితే అదుపు చేసి పాలు తీయడం స్టార్ట్ చేస్తాం మామ. ఏమో ఎందుకో తెలియదు కానీ చెప్పాలనిపిస్తుంది. ఈ వయసులో పిల్లలు ఇలానే ఉండాలి, బాగా అల్లరి చేస్తా ఆడుకుంటా. మాక్సిమం ఇప్పటి జనరేషన్ పిల్లకాయలు అయితే అలా ఫోన్ చేతిలో పెట్టుకుని లేజీగా అయిపోతున్నారు. అంటే ఎందుకో చెప్పాలనిపించింది మామ. సర్లే, ఇంకెలా అయితే కుదరదని చెప్పేసి 2 బ్యాచ్లు అయిపోయాం. సెపరేట్ గా 2 బర్రెల దగ్గర పాలు పిండేసినాం. ఈ ఎండలో పాలు పిండేసరికి మా తల ప్రాణాలు తోక్కొచ్చేసాయి. పాలు తీసేసాం. ఏమైనా ఈ పిల్లలు పుణ్యమా అని చెప్పేసి నా చిన్నప్పుడు మెమరీస్ అన్ని గుర్తుకొచ్చాయి నాకు. నేను కూడా చిన్నప్పుడు భలే పెత్తరోండి. మామిడికాయలు, సపోర్ట్కాయలు, పుచ్చకాయలు తోటల్లోకి వెళ్ళి దొంగకాయలన్నీ కోసుకొచ్చేవాళ్ళం. కానీ నా బ్యాట్ లక్ ప్రతిసారి దొరికిపోయేవాడిని. ఒకసారి అయితే చెట్టుకి కట్టేసి బెదిరించారు కూడా. వాళ్ళకి దొరికినా ఏం కాదు కానీ వాళ్ళు వచ్చి మా అమ్మకి చెప్పేస్తారు. ఇంకేముంది, లిటరల్ గా సేమ్ సిచ్యువేషన్ మామ. మునగ చెట్టుకించిన మునక్కర్ర ఎరిగేంత వరకు ఊరు మొత్తం తిప్పి తిప్పి కొట్టేది మామ. ఇదంతా ఊర్లో ఉండే వాళ్ళంతా చూసేవాళ్ళు. ఎవరు చూడలేదు కదా, కోళ్ల పందాలు చూసినట్టు చూస్తున్నారు బాబా. సరే, ఇంకటితో ఆ టాపిక్ వదిలేస్తే ఇంక తెచ్చిన పాలన్నీ ఒక సగం టిఫిన్కి వచ్చినాయి. ఇక ఆ తర్వాత పాలు వచ్చేసి దబర్లు ఎవరు తెస్తారా? ఓకే, చక్కెర ఎవరు తెస్తారా? డికాషన్ గ్లాసులు అది ఈ పిల్లకాయలు అవన్నీ తెచ్చే లోపల మన వాళ్ళు అయితే ఒక నేచురల్ పొయ్యి తయారు చేయడం స్టార్ట్ చేశారు. ఇదేమన్నా ట్రెడిషనల్ పొయ్యి, చాలా మందికి తెలిసి ఉండదేమో. గ్యాప్ లో మనోడు పరిగెత్తుకుంటే వెళ్ళి డికాషన్ చక్కెర తీసుకొచ్చేసాడు. వీళ్ళ పుణ్యాన్ని ఈ రోజు నేను టీ పెట్టడం కూడా నేర్చుకున్నాను. మీలో ఎవరికైనా టీ పెట్టడం రాకపోతే ఈ వీడియోని లాస్ట్ వరకు చూసేయండి, అర్థమైపోద్ది. ఫస్ట్ గిన్నె ఒకటి తెచ్చుకొని వాటర్ పోసి బాగా హీట్ అయిన తర్వాత డికాషన్ వేసుకోవాలి. వేసిన తర్వాత కాసేపు హీట్ అవనివ్వండి. డికాషన్ కూడా బాగా హీట్ అయినాక మన బర్రెలకు బర్రెపాలు పోయాలి. ఈ పాలు దాంట్లో అలా మిక్స్ అవ్వగానే ఒక స్మెల్ వస్తుంది. అబ్బా బో ఉంటదిలే. ఇంకా కాసేపు అలా మరగనించాక దానికి తగినంత చక్కెర వేసుకోవాలి. మాలో ఎవరు డయాబెటీస్ పేషెంట్లు లేరు కాబట్టి కొంచెం ఎక్కువగానే వేసుకున్నాం. ఇంకంతే మామ, టీ రెడీ అయిపోయాయి. ఇంక ఇలా వడకట్టుకొని సర్వ్ చేసుకోవటమే. నిజంగా చెప్తున్నా మామ, ఈ పిల్లకాయలు పెట్టిన టీ టేస్ట్ అయితే సూపర్ ఉంది. మేబీ ఫ్రీగా వచ్చిన దొంగపాలు కదా, టేస్ట్ అలానే ఉంటది. ఏమైనా మా టేస్టే వేరు. పైనేమో 45 degrees ఎండగాస్తుంటే ఇంత హీట్ లో కూడా టీ తాగుతున్నాం. నువ్వు కూడా మాలాగా ఎండలో టీ తాగావు మామ? కమెంట్ చేయి. పొలాల్లోకి బర్రెలు ఎక్కడి నుంచి వచ్చాయో గానీ మాకు పాలు ఇవ్వడం కోసం ఇంత దూరం వచ్చినట్టున్నాయి. నువ్వు కూడా నీ చిన్నప్పుడు ఏదో దొంగ పని చేసే ఉంటావు కదా మామ? ఏం చేసావో కమెంట్ చేయి. నీకు చిన్న మ్యాటర్ చెప్పడం మర్చిపోయాను మామ. ఇలాంటి విలేజ్ ఫన్, హాస్టల్ ఫన్, కాలేజ్ లైఫ్ ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఇస్తా. సబ్స్క్రైబ్ చేసుకో మామ. సబ్స్క్రైబ్ చేసుకుంటావు కదా?